హాయ్ మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2026లో 99% రావాలి అంటే మనకు జేఈ మెయిన్స్ జనవరిలో జరిగే సెషన్లో మనకు ఎన్ని రా మార్క్స్ అనేవి రావాలి. ఎన్ని రా మార్క్స్ వస్తే మనకు జేఈ మెయిన్స్లో 99% అనేది వస్తుందో చూసుకుందాం. సో ఈ జేఈ మెయిన్స్లో 99% అంటే మామూలు విషయం కాదండి. సో 99% దాటింది అంటే మీకు టాప్ ఎన్ఐటి కాలేజెస్లో సీట్ రావడం జరుగుతుంది. సో 99% తర్వాత కూడా సో మనకు 7 డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పాయింట్ తర్వాత 7 డిజిట్స్, సో ఈ 7 డిజిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 99% అబోవ్ ఉందనుకోండి, దాదాపు మన ర్యాంక్ వచ్చేసి 20K బిలో ఉంటుంది. మన ర్యాంక్ జేఈ మెయిన్స్లో 20K బిలో. సో అది బెనిఫిట్స్ ఆఫ్ 99%. సో మనకు 99% రావాలి అంటే సో జనవరిలో జరగబోయే సెషన్లో ఎన్ని మార్క్స్ రావాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇచ్చిన డాటా వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ డాటా, ఇది 2025లో. సో 99% రావాలి అంటే సో మన మార్క్స్ వచ్చేసి 160 to 180 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మన మార్క్స్ అనేది 160 to 180 మార్క్స్ ఉన్నాయి అనుకోండి. సో మన పర్సంటైల్ వచ్చేసి 99% ఉంటుంది. అంటే 99.1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయని చెప్పా కదా. సో ఆ 7 డిజిట్స్లో ఎక్కడైనా ఉండొచ్చు మన ర్యాంక్ అనేది. సో 145 to 160 మార్క్స్ వచ్చాయనుకోండి మనకు, సో మన పర్సంటైల్ వచ్చేసి 98% ఉండొచ్చు. అలాగే 120 to 140 మార్క్స్ ఉన్నాయనుకోండి, సో మన పర్సంటైల్ 97 ఉండొచ్చు. అలాగే 110 to 120 మార్క్స్ ఉన్నాయనుకోండి, సో మన పర్సంటైల్ 95% ఉండొచ్చు. ఓసీ కేటగిరీ వాళ్ళకు 93% ఉండాలి. సో 93% కంటే తక్కువ ఉంటే మీరు సెలెక్షన్ అవ్వదు. సో ఆల్వేస్ 93 పాయింట్ సంథింగ్ 94% దాకా తెచ్చుకోండి. అప్పుడే మీకు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సీట్ రాదు అప్పటికి. సో మీకు దాదాపు 95, 98 ఈ పర్సంటేజ్ ఉంటేనే ఏదో ఎన్ఐటీస్లో, IIITలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్ అనేది కంప్లీట్గా ఐఐటి సెలెక్షన్ అవుతుంది. సో ఇది మనకు చెప్పాల్సిన డాటా ఇది. సో 99% అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మూడిట్లో 99% రానవసరం లేదు. ఒక సబ్జెక్ట్లో 99 ఉండొచ్చు, ఇంకో పర్సెంట్లో తక్కువ ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్లో ఎక్కువ ఉండొచ్చు. సో అలా ఉన్న టోటల్ పర్సంటైల్ అనేది 99 అబౌవ్ ఉంటే బెస్ట్ అనమాట. సో ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో జనవరి సెషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ జనవరి 15 అంటే సంక్రాంతి తర్వాత జరిగే ఛాన్స్ ఉంటుంది. 1 వీక్ పాటు జరుగుతుంది జనవరి సెషన్. సో అలాగే ఈ జనవరి సెషన్లోనే మీరు సాధించాలని ర్యాంకు. సో తర్వాత ఏప్రిల్ సెషన్లో మీకు మెయిన్స్ సాధిస్తాను అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మనకు ఐపీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఆ టైంలో. సో ఫిబ్రవరి ఎండింగ్ టు మార్చ్ స్టార్టింగ్ మొత్తం ఐపీ ఎగ్జామ్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి చదవడానికి టైం ఉండదు. ఏదైనా చదవాలి అనుకుంటే కేవలం ఈ జనవరి సెషన్లోనే. మీకు దాదాపు ఇంకా 100 days ఉన్నాయి. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ.